నిజంగా కొడంగల్ ప్రాంతంలో జర్నలిస్టులపై దాడులు జరిగిన సంఘటనలు మనకు కనపడుతున్నాయి. సరే, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క అజెండాతో పనిచేస్తుండొచ్చు, ఒక్కొక్క ఛానల్ వెనక ఒక్కొక్క కారణం ఉండొచ్చు, రకరకాల కారణాలు, రకరకాల రీజన్స్ ఉండొచ్చు. కానీ జర్నలిస్టులపై ఇలా దాడి జరగటం, ఈ దాడి మాత్రం తీవ్రంగా ప్రతి జర్నలిస్ట్ కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఎవరున్నా సరే, గతంలో ప్రభుత్వంలో ఒక వాళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు మీరు వచ్చి ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. కానీ ఎప్పుడు ఇక్కడ ఉండేది జర్నలిస్ట్ మాత్రమే. ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం కానీ ఎవరు తప్పు చేసినా, ఎవరి వైపున అన్యాయం జరిగినా మేము నిలబడతాం, మేము గళమెత్తుతాం. అలాంటిది జర్నలిస్టులపై దాడి చేయడం ఏంటి? నిజంగా దీన్ని ఒక బ్లాక్ డేగా పరిగణించవచ్చు మనం. ఎందుకంటే పైగా కొడంగల్లో ఒక ప్రాంతంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఒక ఛానల్కి సంబంధించిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కెమెరా లాక్కొని వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఒక రకంగా నిర్బంధించి చాలా అసలు చెప్పాలంటే అత్యంత భయానక పరిస్థితులు అక్కడ సృష్టించే ప్రయత్నం చేశారు. పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారు. ఇంకో చూస్తే ఇంకో జర్నలిస్టు ఆయన కొడంగల్లో రుణమాఫీ జరిగిందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తానికి వెళ్ళిన వాళ్ళ సిబ్బంది టీం పైన నిజంగా మనం వెంబడించి పాత రోజుల్లో చూసేవాళ్ళం సినిమాల్లో. ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ సినిమాల్లో చూస్తే చేజింగ్ సీన్ ఎట్లయితే ఉంటాయో దానికి ఏమాత్రం తక్కువ కాకుండా నిన్న మనం ఆ సీన్ చూసిన సంఘటన అంటే కనపడుతుంది. కానీ ఈ పరిస్థితులు మాత్రం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి జర్నలిస్టులు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఎంత ఇప్పుడు మీరు జర్నలిస్టులకే రక్షణ కల్పించలేని పరిస్థితులు ఉంటే ఇంకా మీరు సామాన్య ప్రజలకి, మహిళలకి ఏం రక్షణ కల్పిస్తారు? నిజంగా దీన్ని మాత్రం ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఖచ్చితంగా ఖండించాల్సిన అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు హక్కుల కోసం కానీ మిగతా అన్నిటి కోసం కానీ పోరాడింది మన జర్నలిస్టులు. తెలంగాణ ఏర్పడటంలో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కానీ, అంటే జాబ్ క్యాలెండర్స్ కానీ, రుణమాఫీ కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, దేని గురించి అయినా సరే గళమెత్తి గట్టిగా ప్రశ్నించేదే మా జర్నలిస్టులు. గత ప్రభుత్వం ఉండొచ్చు, ఈ ప్రభుత్వం ఉండొచ్చు, వచ్చే ప్రభుత్వం ఉండొచ్చు, మీరు వస్తారు పోతా ఉంటారు. ఎప్పుడు ఇక్కడ మేమే లోకల్, జర్నలిస్టులమే లోకల్. కాబట్టి జర్నలిస్టులపై మీ ప్రతాపం కాదు. అవును, జర్నలిస్టులు 4 పాయింట్లు ఎత్తి చూపించారు, మీకు 10 పాయింట్లు ఎత్తి చూపించారు. దమ్ము ఉంటే చేతనైతే దానికి సమాధానం చెప్పండి. మీరు ముఖ్యమంత్రి చెప్పకపోవచ్చు, ఇప్పుడు మీరు ఎవరితో అయితే దాడులు చేస్తున్నారో వాళ్ళతోనే సమాధానం చెప్పించండి. అంతే, ప్రెస్ మీట్ పెట్టి ఈ దాడులేంటి, ఈ దౌర్జన్యం ఏంటి? గవర్నమెంట్కి ఒక సూచన మాత్రమే చేస్తున్నారు. జర్నలిస్ట్ అనేది ఒక ప్రజల వాయిస్ ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని ఏదో ఇప్పుడు జర్నలిస్ట్ మీ గురించి ఒకటి చూపిస్తున్న వాళ్ళు మీ ప్రభుత్వం ఏం పడిపోదు, మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు. కానీ దానివల్ల 4 ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. జరగని పనుల గురించే కదా జర్నలిస్టులు చెప్పేది. ఏదైనా ఆగిపోయిన ప్రభుత్వ పథకాల గురించి కానీ, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాల గురించి కానీ, ఇంకేదైనా వాటి గురించి, లేకపోతే మీరు చేస్తామని చెప్పి చేయనివి కానీ, సరిగా అమలు చేయనివి కానీ, వాటి గురించే కదా జర్నలిస్టులు మాట్లాడుతుంది. అంటే ఇక జర్నలిస్ట్ మాట్లాడితే దాడులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా జర్నలిస్టులు ఎందుకు, జర్నలిస్ట్ సంఘాలు ఎందుకు, ఛానల్స్ ఎందుకు? ఇంకా అన్నీ మూసేసి మీరే ప్రభుత్వాన్ని పాలించుకొని, మీరే రూల్ చేసుకొని, మీరే చేసుకుంటే నిజంగా ఒక నియంత పరిపాలనని మనం ఈరోజు కళ్ళకు కట్టినట్టు చూస్తున్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది. అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మనకి గతంలో జర్నలిస్టులపై చాలా సందర్భాలు దాడి జరిగినాయి. కానీ ఒకే రోజు ఒకే ప్రాంతంలో 2 జర్నలిస్టులపై దాడి జరగడం అంటే నిజంగా దీన్ని మనం ఖచ్చితంగా ఒక బ్లాక్ డేగా పరిగణించాలి. ఎందుకంటే ఇప్పుడు కొడంగల్ అనే ప్రాంతానికి జర్నలిస్టులు వెళ్ళకూడదా? అదేమన్నా ఈ జోనా, లేకపోతే అక్కడికి ఏమన్నా ఓన్లీ మన వాళ్ళే ఉండాలా? అక్కడికి వెళ్ళి ప్రశ్నించకూడదా? అక్కడికి వెళ్ళి నిజాలు చూపించే ప్రయత్నం చేయకూడదా? కొడంగల్లోనే జరిగిన 2 దాడులు నిన్న. అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఎలా క్రియేట్ చేస్తున్నారంటే రేపటి రోజున ఒక ఛానల్ కానీ, ఒక మీడియా సిబ్బంది కానీ కొడంగల్లో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ఇంకేదైనా ప్రశ్నించాలని, కొడంగల్ రావాలంటే భయపడే పరిస్థితులు మీరు సృష్టిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాళ్ళ చెప్పు చేతల్లో ఉంది. దాదాపు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా మీ ఆధీనంలోనే ఉన్నాయి కదా. ఏదో ఒక 2-3 ఛానల్ చూపిస్తుంటే మీకు ఏం నష్టం జరుగుతుంది? అంత నొప్పి అయితే మీరు దానికి తగ్గ చర్యలు తీసుకోండి. ఏం చేయాలి ఏంటి? సరే, జర్నలిస్టు మీకు ఒక సూచన చేశాడు, ఏదో చెప్పాడు, ఏదో చెప్తున్నాడు, ఏంటి జరగట్లేదా అంటే ఇప్పుడు జర్నలిస్ట్ చేసే ప్రయత్నం ఏంటో తెలుసా అండి మీకు? ప్రభుత్వ పెద్దలారా, జర్నలిస్ట్ చేసే ప్రయత్నం ఏంటంటే మీ ప్రభుత్వాలు కానీ, మీ ప్రభుత్వ సిబ్బంది కానీ గ్రౌండ్ రియాలిటీకి అంటే 0 లెవెల్కి మీరు వెళ్ళలేరు.
అందరికీ సాధ్యం కాదు. పైగా తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేదే జర్నలిస్టులు. అంతే. ఇప్పుడు కొంత ఒక మారుమూల పల్లెటూరులో ఒకరికి రుణమాఫీ రాలేదు. ఒక గ్రామం 100 గడపలు ఉన్న గ్రామం, ఆ గ్రామంలో ఒక్కరికి కూడా రుణమాఫీ రాలేదు. ఆ గ్రామానికి ఎలక్షన్స్ అప్పుడు తప్ప మిగతా అప్పుడు జనాలు రారు. జనాలు మీన్స్ నాయకులు కానీ అధికారులు కానీ ఎలక్షన్స్ అప్పుడు తప్ప మిగతా అప్పుడు రారు. అలాంటి ప్రాంతానికి వెళ్ళగలిగేది మేమే. అంతే. అక్కడ జరిగిందా లేదా, రుణమాఫీ జరిగిందా లేదా, లేకపోతే ఇంకేదన్నా జరిగిందా లేదా అని అక్కడికి వెళ్ళి ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొచ్చేది మేమే, మా జర్నలిస్టులే. అలాంటి మా జర్నలిస్టుల పైన మీరు దాడి చేయడం నిజంగా సిగ్గుమాలిన చర్యగానే మేము చెప్పుకోవచ్చు. అది కూడా ఒక్క చోటే. ఇప్పుడు రకరకాల చోట జరిగిందంటే సరే అనుకోవచ్చు. కొడంగల్ ప్రాంతంలోనే ఎందుకు జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి పదే పదే? ఇది ఫస్ట్ టైం కాదు. గత 9 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 9 నెలల్లో దాదాపు ఒక 6-7 వార్తలు చూసాం కొడంగల్లో జర్నలిస్టులపై దాడి అని. కొడంగల్ ఏమన్నా జర్నలిస్టులకి రాకూడదని చెప్పి ఏమన్నా మీరు బోర్డు పెట్టారా? అయినా జర్నలిస్ట్ అనేవాడికి ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా ఏ చోటకైనా జర్నలిస్ట్ ఏ ఇష్యూ గురించి అయినా ఏ సమస్య గురించి అయినా దాన్ని అడ్రస్ చేసేదానికి కానీ దాని గురించి మాట్లాడేదానికి కానీ ప్రతి జర్నలిస్ట్కి హక్కు అది. దాన్ని మీరు ఇప్పుడు కాలు రాస్తున్నారు. జర్నలిస్ట్ హక్కుల్ని మీరు కాలు రాస్తున్నారు. నిజంగా ప్రతి పత్రిక కూడా, ప్రతి పేపర్ కానీ, ప్రతి ఛానల్ కానీ నిజంగా నిన్న మిర్రర్ టీవీలో ముఖ్యంగా సరే మిర్రర్ టీవీ 2 మహిళలు వాళ్ళు నిన్న ఇంకోటి చూస్తే ఇంకో ఛానల్లో నిజంగా సుమోలు వేసుకొని చేజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. బాలకృష్ణ సినిమా లాగా సుమోలు వేసుకొని చేజ్ చేసిన పరిస్థితి. అంటే ఇప్పుడు సపోజ్ మాది ఒక డౌట్ అండి. నిన్న పేరు చెప్తున్నాం, జర్నలిస్ట్ శంకర్ కారులో మీరు దాడి చేస్తుంటే తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కున్న పరిస్థితి మనకు కనపడింది. అయితే అంటే దొరికితే ఏం చేద్దామని మీ ఉద్దేశం? అంతేగా, చంపుదాం అనుకుంటున్నారా? జర్నలిస్టులని చంపుదాం అనుకుంటున్నారా, కొడదాం అనుకుంటున్నారా? అంటే మీకు ఒక విషయం తెలుసో లేదో, ఇప్పుడు మీరు జర్నలిస్ట్ శంకర్ని కొడతారు, నిన్న వెళ్ళిన ఇంకో మహిళా జర్నలిస్ట్ని కొడతారు. వీళ్ళిద్దరిని కొడితే అది ఆగిపోదు, ఇంకోటి వస్తాడు అక్కడికి, ఇంకొకళ్ళు వస్తారు, మేము వస్తాం, ఇంకో ఛానల్ వస్తుంది. మీరు ఒక 2 3 దాడి చేస్తే అమ్మో అక్కడికి వెళ్తే దాడి చేస్తారని ఆగి భయపడిపోయే వాళ్ళు కాదు జర్నలిస్టులు. కేసీఆర్ కూడా కేసీఆర్ చేయడం వల్ల కేవలం కొన్ని అంటే న్యూస్ ఛానళ్ళు, యూట్యూబ్ అంటే సోషల్ మీడియా ద్వారానే ఓడిపోయిందని కేటీఆర్ ఒప్పుకున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మేము అవసరమైతే యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి కూడా కవర్ చేసేంత ధైర్యంతో మేము ఉంటాం. బోర్డర్లో కూడా నుంచొని మొన్న మనం ఒక ఛానల్లో చూసాం, సిఆర్పిఎఫ్ ఎన్కౌంటర్ జరుగుతున్నా కూడా అక్కడ నుంచొని మన అందించే ప్రయత్నం చేశారు. బోర్డర్లో ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు కానీ, మణిపూర్లో అల్లలు జరుగుతున్నప్పుడు కానీ, చాలా చోట్ల ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు, మొన్న వాయనాడులో వరదలు వచ్చినప్పుడు, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మీకు గుర్తుందో లేదో కరోనా టైంలో కూడా పోలీసులతో సమానంగా జర్నలిస్టులు పనిచేశారు. పోలీసులు డాక్టర్లు ఎంత అయితే కరోనా టైంలో పనిచేశారో దానికి సమానంగా జర్నలిస్టులు పనిచేశారు. మీరు భయపెట్టచ్చు. ఇప్పుడు మరి ఒక 2 జర్నలిస్టులను కొట్టారు, 3 జర్నలిస్టులను కొట్టారు, 30 మంది వస్తారు అక్కడికి, రేపు 40 మంది వస్తారు, భయపడి ఆగిపోరు. ఇలా జర్నలిస్టులపై దాడి చేయటం మానుకొని మీ ప్రాంతంలో ఏం జరగట్లేదు, ఎందుకు అక్కడ జర్నలిస్టులు వస్తున్నారు, ఏం చూపిద్దాం అనుకుంటున్నారు, అది మీరు జరిగిందని మాట్లాడండి కూర్చోబెట్టి. ఇప్పుడు రేపు మేము వస్తాం, ఎల్లుండి ఇంకోళ్ళు వస్తారు, మేము వచ్చి అడుగుతాం అక్కడ రుణమాఫీ అయిందా. మీరు దమ్ముంటే కూర్చోబెట్టి ఇదిగో ఇక్కడ రుణమాఫీ అయింది, ఇక్కడ కాలేదు, ఈ ప్రాంతంలో ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పి మీరు మాట్లాడండి. అరే అది కాకుండా జర్నలిస్టులపై దాడి చేయటం ఏంటి? అది కూడా ఒక ప్రాంతంలోనే, పైగా ఇంకో చోట జరిగిందని అనుకోవచ్చు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో జర్నలిస్టులపై దాడి అంటే ఎంత సిగ్గుమాలిన చర్య చెప్పుకోవాలి దీన్ని. ముఖ్యంగా ఇదొక్కటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. మహిళా జర్నలిస్టులపై దాడి అనేది నిజంగా అసలు దాన్ని మనం మహిళా జర్నలిస్టులపై దాడి చేయాలని, వాళ్ళ దగ్గర కెమెరాలు లాక్కోవాలని, వాళ్ళపైన అటాక్ చేయాలని ఎలా అనిపించిందండి మీకు? ఇప్పుడే మనం రోజు కొన్ని గంటలు మాట్లాడుకుంటున్నాం మహిళలపై జరుగుతున్న దాడుల గురించి కానీ, అకృత్యాల గురించి కానీ. దీని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, కోల్కత్తాలో సంఘటన మీరు ఖండించారు, మహిళలపై జరుగుతున్న దాడులను మీరు చాలాసార్లు ఖండించారు. అలాంటి మీరు ఇప్పుడు ఇది దాడి చేసిన వాళ్ళ ఒక్కళ్ళ పని కాదండి, ఖచ్చితంగా దాడి చేసిన వాళ్ళు ఒక్కళ్ళకి అయిపోదు, మొత్తం కాంగ్రెస్ దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే అక్కడ దాడి చేసింది మీ గుండాలే,
ఖచ్చితంగా మీ గుండాలే దాడి చేశారు. మీ నుంచి ఏ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా, మీ నుంచి ఎటువంటి ఇది లేకుండా ఎందుకు జర్నలిస్టులపై అక్కడ దాడి జరిగింది? పోనీ ఒకళ్ళపైనో ఇంకొకరిపైన జరిగిందంటే అనుకోవచ్చు. కంటిన్యూస్గా మీ కొడంగల్లోనే ఎందుకు జర్నలిస్టులపై దాడి జరుగుతున్నాయి? మీ కొడంగల్ని ఏమన్నా జర్నలిస్ట్కి రాకూడదు, నిషిద్ధ ప్రాంతం, ఇది మాకు ఒక సపోజ్ నార్త్ కొరియా కిమ్ లాగా ఇక్కడికి జర్నలిస్టులు రాకూడదు, ఇక్కడ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, ఇక్కడ జర్నలిస్టులు వస్తే వాళ్ళకి శిక్ష ఇస్తాము, లేకపోతే అట్లాంటివి ఏమన్నా మీరు పెట్టుకున్నారని చెప్తే అనౌన్స్ చేయండి బయటికి, ఇది జర్నలిస్ట్ నిషిద్ధ ప్రాంతం, నేను కిమ్ వాళ్ళ వారసుని, నేను ఇక్కడ సోషల్ మీడియా వాడకూడదు, ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ వాడకూడదు, ఇక్కడ టీవీలు చూడకూడదు, ఇక్కడ పేపర్లు చదవకూడదు, ఇలాంటివి ఏమన్నా ఉంటే అనౌన్స్ చేయండి. ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే కొడంగల్ నియోజకవర్గం ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ మీరు చెప్తే దానికి తగ్గట్టు ఏం చేయాలని ఆలోచిద్దాం. అలా కాకుండా ప్రతిరోజు ఇలా మీరు జర్నలిస్టులపై దాడులు చేసుకుంటా వెళ్తే దీన్ని ఇది ఇక్కడితో ఆగిపోదు. మీకు ఒక సంఘటన, ఒక విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా, చూడండి. రేవంత్ రెడ్డి గారు, మేము కొండారెడ్డిపల్లెలో రుణమాఫీ ఎంతమందికి జరిగింది, ఎంతమందికి జరగలేదు అని చూపించేందుకు, అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించేందుకు మాత్రమే పోయినాం మేము. నిజంగా రుణమాఫీ జరిగితే జరిగినోళ్ళు జరిగిందని చెప్తారు, జరగనోళ్ళు జరగలేదని చెప్తారు. దానికోసం మీకు ఎందుకంటే అంత భయం? జర్నలిస్టులను ఆపాల్సినటువంటి అరే పాపం, మహిళలు రోడ్డు మీద ఆపి అలా వాళ్ళని చేయటం ఎంతవరకు కరెక్ట్ అసలు? నిజంగా కొండారెడ్డిపల్లిలో, ముఖ్యంగా మనకి కొడంగల్ నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లి ప్రాంతంలోనే మనం ఈ మధ్య రిపీటెడ్గా ఈ దాడుల గురించి వింటున్నాం మనం. ఎందుకు అంటే కొండారెడ్డిపల్లిలో అక్కడ పోలీసులు ఉండరా? నిన్న అయితే మనం జరిగిన మహిళా జర్నలిస్టులపై జరిగిన సంఘటన చూస్తే పోలీసులే దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మనకి అక్కడ తెలుస్తుంది. అంటే పోలీస్ స్టేషన్లోనే రక్షణ లేదని చెప్పి ఆమె జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్, మీరు బయట రక్షణ ఇవ్వలేరు, కనీసం మీరు పోలీస్ స్టేషన్స్లో కూడా రక్షణ ఇవ్వలేకపోతే ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు ఉంది ఏంటి అనేది మీరే ఆలోచించాలి. ఇద్దరు, ఒకటి కాదు, ఒకటైతే అనుకోవచ్చు, 2-3 దాడులు జరుగుతున్నాయి. రిపీటెడ్గా దాడులు జరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఒక మహిళా జర్నలిస్ట్ పైన కానీ, ఒక మహిళా జర్నలిస్టుల పైన కానీ, అసలు మహిళలు కానీ పురుషులు కానీ జర్నలిస్టులు అందరూ ఒకటే. జర్నలిస్టులపై దాడి మానుకోకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ, లేకపోతే కొడంగల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులకు కానీ ఇది మా వార్నింగ్ అనుకోండి. మీరు జర్నలిస్టులపై మీరు దాడులు చేసే కొందికి ఇంకొంచెం ఎక్కువ మంది మీ ప్రాంతానికి వస్తాము, ఇంకొంచెం ఎక్కువ మంది అక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తాం. కానీ భయపడిపోయి ఏదో ఒకళ్ళని కొట్టారు, ఇంకో ఇద్దరిని కొడుతున్నారు, మమ్మల్ని కూడా కొడతారని చెప్పి భయపడిపోయి వెనకడుగు వేసేవాడు జర్నలిస్ట్ కాదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి జర్నలిస్ట్ వస్తాడు మీ కొడంగల్కి కానీ కొండారెడ్డి ప్రాంతానికి కానీ. ఇవాళ మీరు 2 పైన దాడి చేశారు, రేపు 20 మంది వస్తారు, 30 మంది వస్తారు, 100 మంది వస్తారు. దాడి చేసినంత మాత్రాన భయపడి పారిపోయేవాడు కాదు జర్నలిస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. జర్నలిస్టులపై దాడిని ఆదాబ్ న్యూస్ కానీ ఆదాబ్ పత్రిక తరపున మేము అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని గురించి, ఈ దాడి సంఘటన గురించి ప్రభుత్వ పెద్దలు ఎవరో ఒకళ్ళు కానీ, కనీసం పోలీస్ శాఖ వాళ్ళు కానీ తగిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. లేకపోతే జర్నలిస్టుల తరపున మేము చెప్తున్నాము, ఇవే దాడులు ఇలానే కొనసాగితే మాత్రం గ్యారంటీగా మీ ప్రభుత్వాలు కొన్ని మంచి పనులు కూడా చేస్తాయి, మేము కాదంటలేదు. ప్రభుత్వం అన్నా కొంచెం మంచి జరుగుతుంది, కొంచెం చెడు జరుగుతుంది. మీరు ఇదే కంటిన్యూ చేస్తే జర్నలిస్టులు మిమ్మల్ని బాయ్కాట్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి. ఇక మనం ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో ఆజ్ కీ బాత్ చూస్తే, నా దేశం మత్తుకు చిన్నారుల అబలలపై అఘాయిత్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. సాంప్రదాయాలకు పెద్దపీట వేసిన నా దేశంలో పాశ్చాత్య ధోరణి మానవత్వాన్ని మంట కలుపుతుంది. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న నాయకులు ప్రజల యోగక్షేమాలను పక్కన పెట్టి సొంత లాభానికి అలవాటు పడిపోతున్నారు. పల్లకిలు మోసే ప్రజలు నాయకులు చెప్పే మాటలకు జై కొడుతున్నారు. సామాన్యుడు చట్టసభలో అడుగు పెట్టాలంటే కత్తి మీద సాము చేయటం లాగానే అవుతుంది. ప్రజలకు నాయకులకు ఒకే రకమైన గౌరవం, మర్యాద ఎప్పుడు దక్కుతుందో
అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆదాబ్ ఆజ్కి బాత్ గురించి రమేష్ గాండ్లా అని చెప్పి ఆయన పంపించారు. నిజంగా దేశంలో జరుగుతున్న అకృత్యాల మీద తన బాధని వెళ్ళగక్కాడు. వాస్తవంగా రోజు ఇప్పుడు ఇలాంటి ఘటనలు రోజు పేపర్లలో టీవీలలో చూడాల్సిన పరిస్థితి. నిజంగా దాని గురించి మనం అనుకున్నాం నిన్న మొన్న కూడా, ఎన్ని గంటలు మాట్లాడినా అరే ఇక్కడ జర్నలిస్టులకే రక్షణ లేకుండా పోయింది, ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి. ముంబైలో కూడా జరిగింది మనం చూస్తే. ఇక ఆదాబ్లో ఇవాళ వచ్చిన మెయిన్ ఆర్టికల్